చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ఆ అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సుగుణ రసాయనిక సంస్థలో ఫేజ్ 1 లో ఉన్నటువంటి కంపెనీలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైనటువంటి స్థానికులు ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటకు వచ్చారు. దాంట్లో భారీగా ఆ శబ్దంతో ఒక్కసారిగా సౌండ్ వచ్చింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎట్లా జరిగినటువంటి ఇంతవరకు తెలియరాలేదు. రహదారి పక్కనే ఉండటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దాదాపుగా 10 మంది దాంట్లో పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులు దాంట్లోనే ఉండిపోయారని చెప్తున్నారు. దట్టంగా పొగలు అల్లుకోవడం, భారీగా శబ్దంతో మంటలు రావడంతో లోపల ఎవరున్నారనేటువంటిది ఇంతవరకు తెలియరాలేదు. ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కానీ అది పూర్తిగా రసాయనాలకు సంబంధించినటువంటి కంపెనీ కావడంతో పక్కనే ఉన్నటువంటి మరో కంపెనీ కూడా ప్రస్తుతానికి అంటుకున్నాయి. ఇది జరిగినటువంటి కంపెనీని సుగుణ రసాయనిక కంపెనీలుగా చెప్తా ఉన్నారు. గతంలో కూడా గత 10 ఏళ్లలో 2 సార్లు దీంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది 3వసారి. మొత్తం ఇది ఎట్లాంటి ఫైర్ మెజర్మెంట్స్ తీసుకున్నప్పటికీ దీంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుండటంతో అనేక రకాల అనుమానాలు అయితే ఇస్తా ఉన్నారు. అయితే నిన్నటి వరకు వాతావరణం కొంత చల్లగా ఉండటంతో దానికి సంబంధించినటువంటి రసాయనానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి దాంట్లో వాడేటువంటి కెమికల్స్ తో వాడేటువంటి పౌడర్స్ వాటన్నింటినీ కూడా బయట పెట్టేటువంటి వారు. 2-3 రోజులుగా ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో కొంత ఇది ఏమైనా సంభవించిందనేటువంటి ఆలోచించారు, లేదంటే లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజన్లు ఏకకాలంలో మంటలు ఆర్పడానికైతే ఈ 4 వైపుల నుంచి శ్రమిస్తా ఉన్నాయి. కానీ మంటలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. చుట్టూ జనవాసాలు ఉండటంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. దట్టమైనటువంటి పొగ, అదేవిధంగా ఇటు మంటతో పాటు స్మెల్ కూడా, అంటే భారీగా పొగ రావడంతో దాంట్లో కెమికల్ సంబంధించినటువంటి వాసనకు సంబంధించినటువంటి పొగ వస్తుంది. దాంతో రోడ్డు పైన వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఊపిరాడక బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇరువైపుల ప్రస్తుతానికి అయితే పోలీసులు రోడ్డును ఆపేసి ఆ లోపలికి రహదారి గుండా ఎవరిని వెళ్లకుండా ఆపారు. మంటలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. మరి కాసేపట్లో మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఏమైనా కంట్రోల్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి చర్లపల్లి ఏరియాలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి సుగుణ
రసాయన కంపెనీలతో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి మంటలు పక్క ఫ్యాక్టరీకి అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే సగం వరకు పక్క కంపెనీకి అంటుకొని పోవడం జరిగింది. మరోవైపు దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో సుగుణ కంపెనీలో ఎంతమంది ఉన్నారన్నటువంటిది ఇంతవరకు తెలియలేదు. లోపల నుంచి అయితే కొంత కార్మికులు ఉన్నారన్నటువంటి సమాచారం మాత్రం వస్తోంది. ఈ మంటలు కంట్రోల్ అయితే తప్ప వీటిలో ఎవరైనా గాయపడ్డారా, ఎవరైనా ఇంజూర్ అయ్యారా, లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు అనేటువంటి విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.